హాయ్ స్టూడెంట్స్ హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్సే టాపిక్స్ తెలుసుకుంటున్నాం. జనరల్ ఎస్సేలో ఇంపార్టెంట్ టాపిక్స్ గ్రూప్ 1 మెయిన్స్ కోసం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందించాలని నేను మరీ ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎస్సే టాపిక్స్. మహాకవి శ్రీశ్రీ గారు. మహాకవి శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని కొత్తగా గలమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని కొత్తగా గలమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. శ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. కలం పేరు శ్రీశ్రీ కాగా అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి అని కొత్త నిర్వచనం ఇచ్చిన కవి శ్రీశ్రీ. ఆకాశ మార్గాన పయనించే తెలుగు కవితా రథాన్ని భూమార్గం పట్టించి భూకంపం పుట్టించి అనితర సాధ్యం నా మార్గం అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. తెలుగు కవితా రథాన్ని భూమార్గంలో పట్టించి భూకంపం పుట్టించి అనితర సాధ్యం నా మార్గం అని చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. భావకవిత్వంపై తిరుగుబావుట ఎగరవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు శ్రీశ్రీ. ఆ తర్వాత విప్లవ కవితోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు. విశాఖపట్నంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి, వడ్డాది సీతారామాంజనేయులు, పురిపండ అప్పలస్వామి స్థాపించిన కవితా సమితిలో చేరి శ్రీశ్రీ తన సహజ ప్రతిభకి మెరుగులు దిద్దుకున్నారు. మొదట్లో శ్రీశ్రీ కూడా పద్యాలు రాసి ఇది మనోజ్ఞ ప్రకృతి ధామ మిచటజేరి అనే భావన ప్రపంచంలో మునిగినవాడే. ప్రణయ గీతాలు పాడినవారే, అన్వేషణలో గడిపినవారే. కానీ శ్రీశ్రీ ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ, పుస్తక పఠనం ఎక్కువైన కొద్దీ కొత్త దారులు తొక్కాలని ఉవ్విల్లూరాడు. మానవ జీవితాలలోని సత్యాలు మనోగోచరమయ్యాయి. చరిత్రను కొత్త చూపుతో పరికించాడు. జిజ్ఞాస అతనిలో మొదలైంది. దానికి తోడు ప్రపంచంలో కమ్యూనిస్టుల మేనిఫెస్టో విడుదలై శ్రీశ్రీ ఆలోచనలకు బలమిచ్చింది, ఆవేశం ఆవహించింది. ప్రళయ దృష్టిగా మారింది. అభ్యుదయ ఘంటాలు మ్రోగించాడు. తానే ప్రపంచాగ్నిగా మారాడు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మ్రోసాను అని జయభేరి మ్రోగించాడు. తాను కొత్త శైలిని ఎన్నుకున్నాడు. పురాణ ప్రతీకల్ని కొత్తగా వ్యాఖ్యానించాడు. శ్రీశ్రీ తాను కొత్త శైలిని ఎన్నుకున్నాడు. తనకు గల శబ్దాధికారంతో కవితారీతినే మలుపు తిప్పాడు. అభివ్యక్తిలో కవితల రూపకల్పనలో అభివ్యక్తిలో నూతనత్వం, మానవత్వం ప్రదర్శించాడు. భావంలో విప్లవ ఆవిష్కరణ గావించాడు. అంతకుముందు ఎవరూ చూడని కొత్త కోణాన్ని చూపించి సూటిగా ప్రశ్నించాడు.
ఈ యుగం నాది అని ఎలుగెత్తి చాటాడు. సామాజిక దృక్పథాన్ని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడు శ్రీశ్రీ. సమాజాన్ని సైనిక సంఘంలా సమాయత్తం చేయాలి, గతితో పాటు గమ్యం చూపాలి, ప్రతి పదంలో ప్రగతిశీలం ప్రతిధ్వనించాలి అన్న అభిప్రాయం సమంజసమే. ఆ దృష్టితోనే శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. ఈ అస్తవ్యస్త అసమాన వ్యవస్థ నుంచి సమాజ మానవీయ వ్యవస్థకు ప్రయాణించాలని ప్రబోధం చేశాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గొప్ప కావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. ఈ అస్తవ్యస్త అసమాన వ్యవస్థ నుంచి సమాజ మానవీయ వ్యవస్థకు ప్రయాణించాలని ప్రజలకు ప్రబోధం చేశాడు. కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ మరో ప్రపంచానికి పదండి అని మేలుకొలుపుతూ పాడుతూ ఇలా చెబుతారు, ఇలా రాశారు. పదండి ముందుకు, పదండి త్రోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షుకాభ్రమముల ప్రళయ ఘోష వలె ఫెలఫెల విరుచుకు పడండి అని సమాజంలోని ఎక్కువ తక్కువల్ని, బలవంతుల ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. సమాజంలోని ఎక్కువ తక్కువల్ని, బలవంతుల ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. జమీందారు రోల్స్ కారు మాయంటావు బాబు ఏమంటావు అని మిథ్యావాదిని నిలదీస్తాడు. జమీందారు రోల్స్ కారు మాయంటావు బాబు ఏమంటావు అని మిథ్యావాదిని నిలదీస్తాడు. దేశ చరిత్రలు అనే ఖండిక చారిత్రక వాస్తవికతను స్పష్టీకరిస్తుంది. పాలక పీడిత వర్గాల సంఘర్షణ అనివార్యము అన్న మార్క్సిస్టు దృక్పథాన్ని శ్రీశ్రీ ఈ కవిత్వం ద్వారా వివరించాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులతోనే చరిత్ర పుట్టిందన్నాడు. పరస్పరం సంఘర్షించిన శక్తులతోనే చరిత్ర పుట్టిందన్నాడు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? ప్రభువు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు అని మొట్టమొదటిగా శ్రామిక శక్తిని గుర్తించి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రకటించిన వారు శ్రీశ్రీ. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, ముందుకు సాగించేది కవిత్వము అని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, ముందుకు సాగించేదే కవిత్వమని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి కవిత్వం రాస్తానని శపథం చేసిన శ్రీశ్రీ విప్లవ ప్రస్థానం చేశాడు. సాయుధ బీభత్సుడై మరో ప్రస్థానం రాశాడు. ఉరికంబం ఎక్కటం సామాజిక విప్లవం కోసం అనివార్యమని చాటాడు. విప్లవ ఝుంఝుమారుతాన్ని సృష్టించాడు. కోయకుమి సొరకాయలు, వ్రాయకుమి నవలలను, అవాకు చవాకులు రాయకుమి, ఆరవ ఫిలిం చేయకుమి, చేబదళ్ళు సిరిసిరి మువ్వా అని సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరి మువ్వా అనే శతకం రాశాడు. కోయకుమి సొరకాయలు, వ్రాయకుమి నవలలను, అవాకు చవకులు దాయకుమి అరవ ఫిలిం దాయకుమి అరవ ఫిలిం చేయకుమి చేబదుళ్ళు సిరిసిరి మువ్వా అని సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరి మువ్వా అనే శతకం రాశాడు. అది వాస్తవిక కవిత్వాన్ని జోడించి ఖడ్గ సృష్టి అందించాడు. కథలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు ఏది రాసినా శ్రీశ్రీ ముద్ర గాఢంగా కనిపిస్తూనే ఉన్నది. సమాజాన్ని చైతన్యపరిచి అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా ఉండి కొత్త తరానికి బాటలు వేసి తన వాణిని జాతి జనులు పఠించే మంత్రంగా
విరచించి ప్రపంచ పీడిత జనానికి బాసటగా నిలిచి వేమన గురజాడల బాటలో నడిచి తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి, సమాజ కవి, నవయుగ భగవద్గీతను వినిపించిన నవభారత కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని వంటి వాడు శ్రీశ్రీ ప్రజాకవి, సమాజ కవి. వేమన గురజాడల బాటలో నిలిచి తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచాడు శ్రీశ్రీ ప్రజాకవి, సమాజ కవి శ్రీశ్రీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.